సదాకాలం నా బలయుతని భోజనం చేయు అని సెలవేగా. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సీబా తిరువనంకి సౌలునకును అతని కుటుంబమునకును కలిగిన సొత్తంతటిని నీ యజమాని కుమారుని నేను ఇప్పించి ఉన్నాను. నా ఏలినవాడు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడిని నేను చేస్తునని సీబా రాజుతో చెప్పను. కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బలియొద్దనే భోజనం చేయకుండేది. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బలియొద్ద భోజనం చేయకుండేది. అతని కాలు రెండును తిరిగి మెఫీబోషెతు చరిత్ర మన జీవితానికి ఒక ఛాయగా ఉంది. దేవుని బిడ్డలుగా రక్షింపబడి రక్షణ పొందుకున్నప్పుడు మన పరిస్థితి చాలా ఘోరం. రక్షణ పొందిన తర్వాత మనకు దొరికిన ధన్యత ఎంతో గొప్పది. దాన్ని మనం ఊహించలేదు. ఇంకా పొందబోయేది కూడా ఉంది. సదాకాలం నా యొద్దనే భోజనము చేయు. సదాకాలం. మెఫీబోషెతు అంటే కూడా అర్థం కూడా మనం ముందే చూస్తున్నాము. అవమానమును తీసివేసే వ్యక్తి లేదా అవమానమును తొలగించుకున్న వ్యక్తి. తనకి అవమానమే చిన్నప్పటి నుండి 2 కాళ్ళు వెళ్ళి, ఇంకా తండ్రి చనిపోయాడు, తాత చనిపోయాడు, ఇంకా దిక్కు లేదు. పరిస్థితిని బట్టి చూస్తే దిక్కులేని పరిస్థితి, దిక్కు తోచని పరిస్థితి. ఇంకా సాధారణంగా దావీదు స్థానంలో ఎవరైనా ఉండి ఉంటే మెఫీబోషెతుకు మరణమే, అంటే మరణ శిక్ష క్రింద ఉన్నట్టే. ఎందుకంటే సౌలు దావీదును ద్వేషించాడు. దావీదు కూడా ద్వేషించవచ్చు. సౌలు దావీదును చంపడానికి కూడా చూచాడు. కాబట్టి కావాలంటే దావీదు సౌలు కుటుంబస్తులందరినీ చంపవచ్చు. లోకరీతిగా చెప్పాలంటే మరణశిక్ష కింద ఉన్నాడు, దిక్కు తోచని స్థితిలో ఉన్నాడు. మనం కూడా అంతే. మరణం కింద, మరణ శాస్త్రం కింద ఉంటుంది. మరణంతో సంధి చేసుకున్నారు కొంతమంది అని కూడా రాయబడింది. కాబట్టి మెఫీబోషెతు యొక్క చరిత్ర చదువుకుంటే మన ఆత్మీయ
స్థితి మనం గుర్తు చేసుకోవచ్చు. మన ఆత్మీయ ధన్యత కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. అలాగా ప్రభువుని ఆరాధించాలి, కృతజ్ఞులుగా జీవించాలి. అవన్నీ మనం ధ్యానించుకొని ప్రభువుకు కృతజ్ఞులుగా ఉండాలి. మొదటి వచ్చింది యోనాతాను బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కరడాయని సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా ఉంటే వాడిని చంపుతాను అనొచ్చు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా కరడా వెతకుచున్నాడు. దావీదు రాజు దేశమంతటిలోనూ ఎక్కడైనా సరే ఎవరైనా ఉన్నారా, సౌలు కుటుంబస్తులు ఎవరైనా ఉన్నారా, యోనాతాను కుటుంబస్తులు ఎవరైనా ఉన్నారా అని వెతకుచున్నాడు. దేవుడు మనల్ని వెతికాడు, వెంటాడాడు, పిలిచాడు, ఇంకేం చేశాడు? ఆకర్షించాడు, ఇంకా ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు? జగత్పునాది వేయబడకముందు ప్రేమించాడు. జగత్పునాది వేయబడకముందు, తల్లి గర్భంలో రూపించబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు. నిత్యత్వం నుండి దేవుని ఎరుకుదల్లో మనం ఉన్నాం. అది ఎంత ఆశ్చర్యం! మరి దేవుడు మనను ముందుగానే ఎరిగినాడు అంటే మనం అంటే దేవుడికి ముందే తెలుసు. ఒక్కొక్క వ్యక్తుల పేరు పెట్టి పిలిచి ఉన్నారు. దేవుడు మనను ఒక్కొక్కరిని దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు, ఏర్పరచుకున్నాడు. ఆయన కృపచేత మనకు తల్లి అయినా ఏదో పుట్టిన తర్వాతనే కొంతవరకు తెలుస్తుంది. అంతేగా దేవునికి పుట్టక ముందే తెలుసు. ఎంత ఎత్తుంటాము, ఎంత లావుతారు, ఎక్కడ జీవిస్తారు, ఏం చదువుతారు, ఎప్పుడు సేవకు వస్తారు, ఎప్పుడు మారుమనసు పొందుతారు, ఏమన్నా తలాంతులు ఉన్నాయా లేవా, అన్నీ దేవుడికి తెలుసు. తెలుసుకొని మన బలహీనతలు కూడా తెలుసు, మన పొరపాట్లు కూడా తెలుసు. అన్నీ తెలిసి ఉండి మనల్ని దేవుడు ఎట్లా ఏర్పరచుకున్నాడు. ఆశ్చర్యం. కాబట్టి దేవుడు మనల్ని ఎరిగిన విధానం, ఏర్పరచుకున్న విధానం, మరి ముందుగానే నిర్ణయించిన విధానం మనం ఆలోచిస్తే మనకే ఆశ్చర్యం వస్తుంది. అసలు మన చరిత్ర అంతా ఎవరికైనా రాసిస్తే ఇంటోళ్ళకి చెప్పినా మనల్ని ఇంటి నుండి ఎలగొట్టేస్తారు, పోలీసు వాళ్ళకి చెప్తే లాకప్లో వేస్తారు, గవర్నమెంట్కి చెప్తే జైలు వేస్తారు. ఏదో వేరే వాళ్ళకి తెలియదు మన అసలు సంగతి, అందుకే బతికిపోతున్నాం. మన రహస్య పాపాలన్నీ ఎవరికైనా చెప్తే మనల్ని ఎవరైనా ప్రేమిస్తారా, ఎవరైనా స్వీకరిస్తారా, అసలు హెబ్రోన్లో ఉంచుతారా? ఏదో కప్పి పెట్టుకుంటూ దాచిపెట్టుకుంటూ
మనం ఏదో కొనసాగుతున్నాం. అయినా దేవుడు మనల్ని అన్ని తెలిసి కూడా మనలను ఏర్పరచుకున్నాడు, ప్రేమించాడు, వెంటబడ్డాడు, ప్రేమించాడు, ఏర్పరచుకున్నాడు. ఇది చాలా ఆశ్చర్యం. ఇంకా దయ చూపించడానికే పిలిచాడు. నీ మీద దయ చూపిస్తాను రా, నీ మీద కనికరం చూపిస్తాను రా, నా ప్రేమంతా నీకు చూపిస్తాను రా, నా దయ అంతా చూపిస్తాను రా అని పిలిచాడు. దయతో మనల్ని పిలిచాడు, దయ చూపించడానికి పిలిచాడు, మేలు చేయడానికి పిలిచాడు, రక్షణ ఇవ్వడానికి పిలిచాడు, తన పిల్లలుగా చేసుకోవడానికి పిలిచాడు, తన రాజ్య వారసులుగా చేయడానికి పిలిచాడు. ఎంత ఆశ్చర్యం! దేవుడు పిలిచిన ఉద్దేశం కూడా మనం మెఫీబోషెతు ద్వారా ఒక్కసారి ఆలోచించుకోవచ్చు. ఆ విధంగా దేవుడు పిలవడం కూడా ఎంతో ఆశ్చర్యం. అందుకే దేవుడు మనల్ని పిలిచిన పిలుపు దయ చూపించడానికి. మొదటి వచనంలో అదే ఉంది. ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగి. ఇంకో మాట కూడా వచ్చింది, యోనాతానును బట్టి. చూడండి, అంటే యేసు ప్రభువారిని బట్టి దేవుడు మనకు మేలు చేస్తున్నాడు అని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. మనల్ని బట్టి కాదు, మన యోగ్యతను బట్టి కాదు, మన క్రియలను బట్టి కాదు, యేసు నామమును బట్టి. అందుకే మనం యేసు నామములో ప్రార్థన చేయాలి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి, యేసు ప్రభును హృదయంలో కలిగి ఉండాలి. యేసు ప్రభువారిని బట్టి దేవుడు మన మీద దయ చూపించడానికి యేసు ప్రభును మనకు మధ్యవర్తిగా పెట్టాడు, మనకు ప్రధాన యాజకుడుగా పెట్టాడు. మనకు ఒక విధంగా సంచకరువుగా పెట్టాడు అని కూడా ఉంది బైబిల్లో. అమ్మాయిల బట్టి సంచకరువు. ఫిబ్రవరి 7:22 ఏముంది చూడండి. ఫిబ్రవరి 7:22. ఊటకాపు, సంచకరువు కాదు, ఊటకాపు. అది వేరు, ఇది ఊటకాపు. సంచకరువు కాదు, సంచకరువు కూడా ఉంది. పరిశుద్ధాత్మను సంచకరువుగా ఇచ్చాడు, అంటే అడ్వాన్స్గా ఇచ్చాడు. ఇది అది కాదు. యేసు ప్రభును ఒక ఊటకాపుగా దేవుడు పెట్టాడు. ఇంగ్లీష్లో బాగుంది, షూరిటీ. షూరిటీ అంటే ఏంటి? షూరిటీ అంటే ఎవరికైనా ఒక ధనవంతుడు అప్పు ఇవ్వాలంటే కొన్నిసార్లు ఏమంటాడు, ఈ స్థలం యొక్క కాగితాలు తీసుకురా, ఆ కాగితాలు నా దగ్గర పెట్టుకొని నీకు అప్పులు ఇస్తా, నువ్వు అప్పు చెల్లించకపోతే ఏం చేస్తా, నీ స్థలం నేను తీసేసుకుంటాను. ఒకవేళ స్థలమే లేదనుకోండి, కాగితాలే లేవనుకోండి, అప్పుడు ఏమంటాడు, నీ పక్షంగా ఎవరైనా వచ్చి నాకు హామీ ఇవ్వాలి, ఈయన చెల్లించలేకపోతే నేను చెల్లిస్తా అని చెప్పాలి. అప్పుడు నీకు అప్పిస్తా, సహాయం చేస్తా. హామీ. కాబట్టి యేసు ప్రభువారు తండ్రి దగ్గర మనకు ఊటకాపుగా ఉన్నాడు. ఒక విధంగా అది మనం అర్థం చేసుకోవాలి.
మనం కలిగించిన నష్టం అంతటికి పరిహారంగా యేసు ప్రభు ఉన్నాడు. మనము అయోగ్యులమైన పాపులమైనా కూడా దేవుడు మనకు మేలు చేయడానికి ఒక అడ్వాన్స్ లాగా, ఒక డిపాజిట్ లాగా, ఒక షూరిటీ లాగా యేసు ప్రభును తండ్రి కుడిపార్శ్వమందు కూర్చుండబెట్టాడు. ఇప్పుడు యేసు ప్రభును బట్టి దేవుడు ఎంతనైనా క్షమిస్తాడు, ఎంతనైనా మేలు చేస్తాడు, ఎంతనైనా దయతలుస్తాడు. ఆధారంగా పెట్టుకున్నాడు. లేకపోతే దూతలు అడగొచ్చు, ఏం దేవా ఈ హైదరాబాద్ వాళ్ళకి ఇంత మేలు చేస్తున్నారు, వాళ్ళకి ఏమైనా యోగ్యత ఉందా, వాళ్ళు ఏమైనా ఇచ్చారా మీకు, వాళ్ళు ఏమైనా మంచి పనులు చేశారా, ఈ లోకానికి ఇంత ప్రేమ చూపిస్తున్నారు, ఈ లోకం నుండి పాపులైన మనుషులు ఎవరైనా మీ దగ్గరికి వస్తే ఇంతగా క్షమిస్తున్నారు, ఇంతగా హెచ్చిస్తున్నారు, ఇంతగా భవిష్యత్తులో కూడా చేయబోతున్నారు, దీనికి ఆధారం ఏంటి అంటే దేవుడు అంటాడు, నా కుమారుడే వారికి సంఖ్యకారు, పూటకారు. యేసు ప్రభువారిని బట్టి, యేసు ప్రభువారి ద్వారా క్రయం చెల్లించి, యేసు ప్రభువారి ద్వారా తన నీతిని నెరవేర్చి, తన షరతులన్నీ నెరవేర్చి, ఇప్పుడు ఎలాంటి పాపి అయిన యేసు ప్రభు ద్వారా తండ్రి దగ్గరికి వస్తే వారికి దేవుడు మేలు చేస్తాడు, దయ చూపిస్తాడు, కనికరం చూపిస్తాడు, ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు, సమస్తం ఇస్తాడు, రాజకుమారులుగా చేస్తాడు, తన రాజ్యమునకు ఏలేవారిగా చేస్తాడు. ఇంకెన్ని చేస్తాడో, ఇంకా రాబోయే దినాల్లో కూడా ఏం చేస్తాడో యేసు ప్రభువును బట్టి మనకు దేవుడు మేలు చేశాడు. అది మనం ఎన్నడూ మర్చిపోకూడదు. మనల్ని బట్టి కాదు, మన యోగ్యత కాదు, మన క్రియలు కాదు, మనమేదో ఇచ్చింది కాదు, మనమేదో చేసింది కూడా కాదు, యేసు ప్రభువారిని బట్టి, యోనాతాను బట్టి ఆ మాట గుర్తించాడు. ఎందుకంటే యోనాతాను దావీదుకు ఎంతో ప్రాణ స్నేహితుడు. అందుకే దేవుడు మనకి ఏ మేలు చేసినా తన కుమారుడైన యేసు క్రీస్తును బట్టి మనల్ని క్షమిస్తున్నాడు, మేలు చేస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, హెచ్చిస్తున్నాడు అని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకొని యేసు ప్రభువారిని బట్టి దేవునికి ఇంకెంత కృతజ్ఞులుగా, రుణస్థులుగా మనం జీవించాలి. యేసు ప్రభువును పూర్తిగా ఆధారపడాలి, పునాదిగా పెట్టుకోవాలి. యేసు ప్రభుని బట్టి నాకు తండ్రి మేలు చేశాడు, రక్షించాడు, ఏర్పరచుకున్నాడు, ఆదరించాడు, ఇంకా ఆదరిస్తాడు, ఇంకా దీవిస్తాడు. యేసు ప్రభువారిని బట్టి, నన్ను బట్టి కాదు అని గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకోవడం కొంచెం దీనస్థితి. నన్ను బట్టి కాదు, యేసు ప్రభువారిని బట్టి. యేసు ప్రభువారిని బట్టి దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. యోనాతాను బట్టి ఎఫెసీ 4:32 క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం. క్రీస్తునందు ఇంగ్లీష్లో చదువుతారా?
క్రైస్ట్ సేక్, ఇంగ్లీష్లో బాగుంది. క్రీస్తును బట్టి, చూడండి తెలుగులో అంత క్లియర్గా రాలేదు కానీ ఇంగ్లీష్లో క్రీస్తును బట్టి అని వచ్చింది. దేవుడు క్షమించేది ఎందుకు? ఎవరిని బట్టి? క్రీస్తుని బట్టి. కొంతమంది ఏమనుకుంటారు, బాగా ఏడిస్తే దేవుడు క్షమిస్తాడు, పశ్చాత్తాపడితే క్షమిస్తాడు. నువ్వు ఎంత పశ్చాత్తాపడినా దేవుడు క్షమించలేడు. పశ్చాత్తాపడడం సరిపోతాడు. బలి అర్పిస్తే క్షమిస్తాడు. ఏం బలి అర్పిస్తావు? క్రీస్తును బట్టి దేవుడు క్షమిస్తున్నాడు. క్రీస్తు బలి అయినందుకు క్షమిస్తున్నాడు. క్రీస్తు రక్తమును బట్టి క్షమిస్తున్నాడు. క్రీస్తు శ్రమలను బట్టి క్షమిస్తున్నాడు. క్రీస్తు చెల్లించిన త్యాగం, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఏం ఉంచుకోలే, మొత్తం సమర్పించుకున్నాడు. తను తానే సమర్పించుకున్నాడు. దేవుడు అది ఎంత గొప్ప క్రైమ్ అని మర్చిపోగలడా? మర్చిపోలేడు. అందుకే యేసు ప్రభు ద్వారా ఎవరు తండ్రి దగ్గరికి వచ్చినా వాళ్ళకు క్షమాపణ, దయ, మేలు, మంచితనం, ఆశీర్వాదం, హెచ్చింపు అన్నీ క్రీస్తును బట్టి. అది ఎఫెసీ 4:32లో క్రీస్తును బట్టి అని ఉంటారు. క్రీస్తునందు, అంతేకాకుండా క్రీస్తును బట్టి. క్రీస్తునందు అనే మాట కూడా చాలా చోట్ల ఉంది. క్రీస్తునందు దేవుడు మనల్ని ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదించాలి. ఎఫెసీ 1:3 చదవండి. కూడా 1:3. క్రీస్తునందు ప్రతి ఆశీర్వాదం, ప్రతి ఆశీర్వాదం. ఏది ఇవ్వకుండా లేడు, ఏది ఇవ్వను అని అనలేడు. క్రీస్తునందు. దావీదు యోనాతాను బట్టి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? నేను వారి మీద దయ చూపించాలి, నేను వారికి మేలు చేయాలి అని దావీదు వెతుకుతున్నాడు. ఆశ్చర్యం. దొరికాడు ఒకడు గుంటోడు. సరే ఈయన గుంటోడా, అయితే వీళ్ళ రానియొద్దు అని అనొచ్చు. ఎందుకంటే రాజు దగ్గరికి గుంటోళ్ళు అందరూ రాకూడదు. దేవుని సన్నిధిలో కూడా యాజక పరిచర్య చేయాలంటే గుంటోలుగా ఉండకూడదు, అంగహీనులుగా ఉండకూడదు. అదొక అయోగ్యతకు గుర్తు. కానీ దావీదు కొంచెమైనా రోజు వేయకుండా, మరి దావీదు మెఫీబోషెతును బట్టి ఆ మేలు చేయడానికి తీర్మానం చేసుకున్నాడు. ఎలాంటి మేలు? దేవుడు నాకు చూపెట్టిన అంత మేలు. 3వ వచనం చదవండి. 2 సమూయేలు 9:3. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా, ఆ మాట గమనించండి. యెహోవా నాకు దయ చూపినట్లుగా. ఇంగ్లీష్లో కైండ్నెస్ ఆఫ్ గాడ్. ఇంగ్లీష్లో చూడండి, దేవుని దయ చూపించినట్లుగా.
దేవుడు నా మీద ఎంత దయ చూపించాడో నేను అంతే దయ చూపించాలి. సౌలు కుటుంబంలో ఎవరైనా ఉంటే యోనాతాను బట్టి దేవుడు నా మీద ఎంత దయ చూపించాడు, అంత దయ నేను చూపించాలి. అట్లా అనుకుంటారు. దేవా నా మీద దయ చూపించు, నేను మాత్రం ఎవరి మీద దయ చూపించను, అయినా నా మీద దయ చూపించు అని ప్రార్థన చేస్తారేమంటారు. దావీదు యొక్క గ్రహింపు, దావీదు యొక్క మనస్సు, దావీదు యొక్క దేవునితో ఉండే సంబంధం కూడా ఎట్లా కాపాడుకుంటూ అదే దయ వేరే వారికి చూపించాలా, దానికి నేను రుణస్థుడను. మనం కూడా అట్లా ప్రార్థన చేయాలి. దేవా నా మీద ఎంత దయ చూపించినావు, నేను అందులో కొంచెం తక్కువ కూడా దయ వేరే వాళ్ళ మీద చూపించకుండా అంతే దయ, అదే దయ చూపించాలి అని ప్రార్థన చేస్తారా? ఒప్పుకుంటారా? ఇప్పటి నుండి నేను అట్లా జీవిస్తా. కష్టమే అనుకోండి, హెబ్రోన్ అంతా మారిపోతుంది. కాబట్టి దావీదు యొక్క మాటలను జాగ్రత్తగా గమనించారు. మెఫీబోషెతు పొందిన ధన్యతను ఎంత గొప్పదని కూడా ఆలోచించారు. మనం ప్రభువుని బట్టి అంత గొప్ప మేలు దయ పొందింది. దేవుడు చూపించినంత ప్రేమ ఇతరుల మీద చూపించాలి, దానికి మనం రుణస్థులం. ఏమంటారు? ప్రార్థన చేయమంటే చేస్తారు. ప్రభువా నీ ప్రేమ కొరకు వందనాలు, ఇంకా నా మీద మీ గొప్ప ప్రేమ చూపెట్టండి, నేను వేరే వాళ్ళ మీద మాత్రం అంత ప్రేమ చూపెట్టాను అని ప్రార్థన చేయండి. ఎట్లా మరి? దేవుడు ఏమంటాడు? నీవు వేరే వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావో అంతే ప్రేమ నీ మీద కూడా చూపిస్తావు అంటాడు. అప్పుడు మనం కష్టంలో పడతాం. కాబట్టి మన రుణం ఏంటి? మనలను ప్రభు ప్రేమించినంతగా ఇతరులను కూడా అదే ప్రేమతో ప్రేమించాలి. ఇది మన రుణం. మనం అలాగా గురి కూడా పెట్టుకోం కొన్నిసార్లు, అదే మన పొరపాటు. గురిగా పెట్టుకోవాలి. ప్రభు చెప్పినాడు కదా, నేను నిన్ను ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించండి. అంతే. చదవండి అన్నమాట. యోహాను సువార్త 13:34. John 13:34. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే. సరిగా చదవండి. నేను మిమ్మల్ని ప్రేమించిన దానికంటే కొంచెం తక్కువ అని ఉందా మీ బైబిల్లో? నేను మిమ్మల్ని ప్రేమించినట్టే, అంతే. మీరు ఒకరినొకరు ప్రేమించారు. చాలా చిక్కులో పడ్డాం. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించారు, ఎంతో గొప్పదైన ప్రేమతో ప్రేమించారు. ఇప్పుడు ప్రభు ఇచ్చే ఆజ్ఞ, అదే ప్రేమతో నువ్వు ఇతరులను ప్రేమించు, నీ సహోదరులను ప్రేమించు, నీ సహోదరులను ప్రేమించు, ఇంకా నీ శత్రువులను కూడా ప్రేమించు, అందరిని ప్రేమించు. ప్రభు యొక్క ఆజ్ఞ అది. కాబట్టి మన
జీవితము ఏదో సులువుగా మనము జీవించకూడదు. ప్రభు ప్రేమ పొందడం అంటే ప్రభువుకు మనం రుణస్థులం. ప్రభువుకు మాత్రమే కాదు, ఇతరులకు కూడా రుణస్థులం. ఎందుకంటే లోకంలో ఉన్న వారందరినీ దేవుడు ప్రేమించాడు. వారు ఆ ప్రేమను పొందలేదు. ఇప్పుడు నీ ద్వారా ఆ ప్రేమ చూపెట్టాలి. అది మన రుణం. మనం రుణస్థులం. మనం పొందినాం, అర్హత లేకుండా పొందినాం. మనలాగా అర్హత లేని వాళ్ళు ఎందరో మంది ఉన్నారు. వాళ్ళ మీద కూడా దేవుని ప్రేమ చూపెట్టడానికి దేవుడు మనల్ని వాడుకోవాలి. మనం పొందిన దానికి మనం ఎక్కువ రుణస్థులం పొందని వారి కంటే. నీకు పొందడానికి అర్హత లేదు కదా, మళ్ళీ పొందినావు కదా, ఇప్పుడు నువ్వు రుణస్థుడవు. పొందని వారి ఎడల రుణస్థుడవు. దేవా, నేను వేరే వాళ్ళకంటే మంచివాడు నేను కాదు, అయినా నా మీద ప్రేమ చూపించినావు. నాలాంటి వాళ్ళు లోకంలో ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు వారి ఎడల నేను రుణస్థుడను. మీ ప్రేమ నేను పొందిన దానికి అర్హుడని కాదు కనుక వారికి మీ ప్రేమ నా ద్వారానైనా చూపించడానికి నాకు రుణం ఉంది. ఆ బాధ్యత నాకు ఉంది. అంటే పౌరులు అంటాడు, నేను రుణస్థుడను. ఎంత చేసినా రుణస్థుడను. ఎంతమంది లోకములో మనుషున్న వారి ఎడల కూడా రుణస్థుడను. రుణస్థుడు అనే మాట చదవదు. గ్రీకు దేశస్థుల ఎడల కూడా రుణస్థుడను. రోమా 1:13. పౌరులరా, చూడండి, గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. ఇంకా సహోదరులకు ఎక్కువ. దేవుని కుటుంబస్తులకు ఇంకా ఎక్కువ. ఎందుకంటే దేవుని బిడ్డలు కనుక. అది కూడా ఉంది. 13:8 రోమా. ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమి ఎవరికి అచ్చి ఉండవద్దు. తెలుగువారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రం. ఎవరికి ఏమి అచ్చి ఉండదు. ఎందులో తప్ప? ప్రేమించుటలో తప్ప. అంటే దాని అర్థం ఏంటి? ప్రేమించుటలో అచ్చి ఉండవద్దు. వచ్చు అంతేనా? అర్థం చెప్పదు. ప్రేమించుట, సహోదరుని ప్రేమించుట అనే అప్పు మనం ఎన్నడూ తీర్చలేము. ఆ అప్పు ఎప్పటికి ఉంటుంది. వేరే అప్పులు ఉండొద్దు. ఈ అప్పు మనం ఎవ్వరం తీర్చలేం పూర్తిగా. ఎప్పటికీ అందరికీ ఉంటుంది అప్పు. ఏంటో అప్పు? సహోదరుని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాలా? ప్రభు ప్రేమించినంతగా ప్రేమించాడు. ఇంకా సహోదరులను దేవుని బట్టి తప్పకుండా ప్రేమించాలా? ఆ అప్పు ఎవరు తీర్చలేరు. ఎంత ప్రయాసపడినా. ఈ దినం కొంచెమన్నా తీర్చుకుందామా? లే అప్పు పెంచుకుందామా?
ప్రార్థన చేయండి. ప్రభువా మా అప్పు పెంచుకుంటాము అని చెప్పండి. పెంచుకుంటారా, తీర్చుకుంటారా? ప్రభువా ఈ లోకంలో ఉంటే మా అప్పు ఎక్కువైపోతుంది, మేము వచ్చేస్తాం పైకి అని చెప్పండి. లేకపోతే కష్టపడి త్యాగం చేసి సమర్పణ చేసి సహోదరులందరినీ దేవుని బిడ్డలందరినీ ఇక ముందు గాఢమైన ప్రేమతో ప్రేమించడానికి ఎప్పటికీ ప్రయాసపడి కొంచెమన్నా నా అప్పు తక్కువ చేసుకుంటా అని చెప్పు. ఏదో ఒకటి చెప్పు. కాబట్టి మెఫీబోషెతు దావీదు రాజు ప్రేమించిన విధానం, దయ చూపించిన విధానం, యోనాతాను బట్టి యోనాతాను తనకు ప్రాణ స్నేహితుడు గనుక యోనాతాను బట్టి సౌలు కుటుంబంలో ఉన్న వారందరికీ, అది కూడా ఆశ్చర్యం, శత్రువుగా భావించిన సౌలు కుటుంబంలో ఉన్న వారందరికీ ప్రత్యేకంగా దయ చూపించారు. ఆదాము కుటుంబంలో ఉన్న వారందరికీ దేవుడు దయ చూపిస్తాడు, ఎందుకంటే ఆదాముతో నిబంధన చేశాడు. లోకంలో ఉన్న వారందరి ఎడల దయ చూపిస్తాడు, ఎందుకంటే దేవుడు లోకంను ఎంతో ప్రేమించాడు. లోకం కొరకు తన కుమారుని పంపాడు. ఆ కుమారుడు లోకమంతటి కొరకు బలి అయినాడు, శాంతికరమైనాడు, మధ్యవర్తిగా ఉన్నాడు. కాబట్టి మేలు చేయడానికి లోకమంతటి మీద, అందరి మీద దేవుడు ప్రయాసపడుతున్నాడు, ఆశపడుతున్నాడు. అది అంత దయ చూపించడానికి దేవుడు పిలుస్తుండగా మనం యేసు ప్రభువారిని బట్టి ఆ దయ పొంది ప్రభు కొరకు జీవించేవారుగా, రుణస్థులుగా జీవించేవారుగా మనం ఉంటున్నాం అని గుర్తు తెచ్చుకోవాలి. నా బల్ల దగ్గర ఎడతెగకుండా భోజనం చేయాలా అన్నాడు. బల్ల అంటే కూడా సముద్రం. నా శత్రువులు ఎదుట నాకు భోజనము సిద్ధపరచు, విందుశాలకు నడిపించి ప్రేమయను ధ్వజం నా మీద ఎత్తినావు, విందుశాలకు నడిపించావు అని కూడా పరమగీతంలో కూడా ఉంది. కాబట్టి దేవుడు మనను బల్ల దగ్గరికి మెఫీబోషెతును దావీదు పిలిచినట్టే పిలిచాడు. ప్రభుయే మనకు భోజనం. నన్ను తినువాడు నా మూలముగా బ్రతుకును. నన్ను తినువాడు, నా రక్తమును తాగువాడు నా మూలముగా బ్రతుకును. ప్రభువునే భుజించడానికి, ప్రభువే మనకు జీవాహారంగా మారడానికి కొంత గొప్ప ఆధిక్యత. మన్నా కంటే శ్రేష్టమైన భోజనం ఈ లోకంలో ఉండేది క్షయమైన భోజనం. ప్రభు వాక్యము, ప్రభు మనకు అక్షయమైన భోజనం. అది కూడా మనం గుర్తు చేసుకోవాలి. దేవుడు మనకు చేసిన మేలు, దేవుడు మన మీద చూపిన దయ మనకు ఎంతో శ్రేష్టమైన, ఎడతెగకుండా యుగ యుగాల వరకు. ప్రభు ఒక మాట కూడా చెప్పినాడు శిష్యులతో, యుగ యుగాలు నా బల్ల దగ్గర మీరు భోజనం చేస్తారు. మాట కదా. ఇశ్రాయేలు మీద రాజ్యం చేస్తారు,
నా బల్ల దగ్గర భోజనం కూడా చేస్తారు. రెఫరెన్స్ చెప్పండి. దొరుకుతుందా? మత్తయి సువార్త 26 లూకా సువార్తలో కూడా ఉంది. మత్తయి సువార్త 26:29 చదవండి. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసం కొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుతున్నాను. ఇరవై 22 లూకా అక్కడ ఉంది. 28 నుండి చదవండి. 22:28 లూకా. నా సోదరులో మీరే కనుక నియమించినట్లుగా చూడండి, నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుతున్నాను. శిష్యులతో చెప్పిన మాట, నా శోధనలో నాతో కూడా నిలిచిన వారు ప్రభువును వదలకుండా, ప్రభువుతో కలిసి ప్రభువును విడిచిపెట్టకుండా, ప్రభువును వెంబడించడం కష్టం అనిపించిన కొంతమంది వెళ్ళిపోయిన శిష్యులు ప్రభువుతోనే ఉన్నారు. ప్రభు పోయే శోధనలన్నింటిలో నుండి వాళ్ళు కూడా పోతున్నారు. ప్రభు కొరకైన నిందలు కూడా భరిస్తున్నారు. ప్రభు ఇచ్చిన భారం భరిస్తున్నారు. ప్రభు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడానికి పూనుకున్నారు, సమర్పించుకున్నారు. పూర్తిగా ప్రభుతో ఏకమైపోయారు. అందుకే నా రాజ్యంలో మీరు నాతో కూడా బల్ల యొక్క అన్నపానం తెచ్చుకుంటారు. నేను రాజ్యం వెళ్ళేటప్పుడు మీరు కూడా నాతో రాజ్యం వెళ్తారు. ఒక విధంగా గొప్ప వాగ్దానం. మరలా మీతో అప్పుడు భోజనం చేస్తారు. ఎంత గొప్ప మాట. కాబట్టి మెఫీబోషెతుకు దావీదు చూపిన దయ అది చాలా గొప్ప నీడ. మనకు దేవుడు చూపించే మేలు, దేవుడు చూపించే దయ ఎంతో గొప్పది. యేసు ప్రభువారిని బట్టి అది మనం ఊహించలేము. ఎందుకంటే యేసు ప్రభువారు చెల్లించిన క్రయాన్ని మనం లెక్కించలేము. వెండి బంగారం కంటే
అమూల్యమైనది. మన ప్రాణ విమోచన బహు గొప్పది. ఏ నరుడు చెల్లించలేదు, ప్రభు చెల్లించాడు. దాని విలువ ఎంతో గొప్పది. అందుకే ప్రభు పరలోకంలో కూడా వధించబడినట్లు ఉండిన గొర్రె పిల్లగా ఉన్నారు. మనకు ఆధారం ఆయనే, మన పునాది ఆయనే, మనకు పూటకాపు ఆయనే, మనలను దేవుడు దీవించడానికి కారణం ఆయనే. మనం కలిగించిన మన అవిధేయత ద్వారా, నష్టం ద్వారా, మన అయోగ్యతల ద్వారా తెచ్చిన నష్టమంతా పరిహారం చేసి ప్రభువారే. ఇంకా పరిహారం చేయడమే కాదు, క్షమించడమే కాదు, మేలు చేయడానికి కూడా ఆధారము యేసు ప్రభువారే. యోనాతాను బట్టి, ఆ మాట ఎల్లప్పుడు యేసు ప్రభుని బట్టి దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు, మేలు చేశాడు, దయ చూపిస్తున్నాడు. నన్ను బట్టి కాదు, నా క్రియలను బట్టి కాదు, నా యోగ్యతను బట్టి కాదు, నేను ప్రయాసపడడానికి కూడా యోగ్యుడని కాదు, యేసు ప్రభువారిని బట్టే సమస్తం దేవుడు చేస్తున్నాడు. అప్పుడు మనం రుణస్థులుగా జీవిస్తాం. మనకు అతిశయాలు ఏమి ఉండవు. మనం వేరే వాళ్ళకంటే యోగ్యులమని కూడా అనుకోము. దేవుడు ఎంత మేలు చేస్తే అంత అయోగ్యులుగా మనల్ని ఎంచుకుంటాం. ఎందుకంటే క్రీస్తుని బట్టి చేశాడు కనుక. ఇంకా నేను రుణస్థుడననే ఎంచుకుంటాను, యోగ్యుడనని గొప్పవాడనని అనుకోను. ఆ స్థాయికి మనం రావాలి. అప్పుడు మనం ధన్యులుగా జీవిస్తాం, ప్రభు కృపను పొందుతూనే ఉంటాం. క్రీస్తుని బట్టి దేవుడు నాకు మేలు చేశాడనేది ఒక గొప్ప ఆధారం. దాన్ని బట్టి మనలో ఇంకా అతిశయమే రాదు, ఒక గర్వం అనేది రాదు. ఇంకా నేను అనేది పూర్తిగా మర్చిపోతాం. యేసు ప్రభు నాకు సమస్త ఆధారం అని మనం తెలియజేస్తాం. అలా లోకము కావాలి, క్రైస్తవులు కావాలి, అనేక మంది దేవుని బిడ్డలు కావాలి. అప్పుడు లోకానికి దేవుడు ఎంత మేలు చేస్తాడో, ఎంత దయ చూపిస్తాడో లెక్కలు దయ చూపిస్తాడు. మనం కూడా పొందుతాం అధికమైన మేలు. యేసు ప్రభు వారిని బట్టి మాత్రం దేవుడు చేస్తున్నాడనే సత్యాన్ని మనం అన్వయించుకుంటే దేవుడు ఎంత మేలైనా, ఎంత దయనైనా చూపిస్తాడు. మనం పొందాలి, లోకం కూడా పొందాలి. ప్రార్థన చేయండి. కొన్ని ప్రార్థన అంశాలు గుర్తుపెట్టుకోండి. విద్యాధరరావు నిన్ననే ఫోన్లో మాట్లాడాడు, కొంచెం బాగున్నాడు, దేవునికి వందనాలు, మీ అందరి ప్రార్థనకు వందనాలు అని చెప్పాడు. కుటుంబం కూడా మంచిగా కొంచెం బెటర్గా ఉన్నారు. మరి చెయ్యాలి ఎక్కడ అనుకున్నాడో తెలియదు, ఫోన్ చూసి మాట్లాడుతుంటారు. తర్వాత అగస్టిన్ సనత్ నగర్కు పంపింది. ఎక్కడ నుండి? బద్వేల్ అగస్టిను తన భార్య కూడా సేవకుడు, సేవకురాలు, వాళ్ళు కూడా కరోనా వచ్చి బాధపడుతున్నారు. నిన్న రాత్రి ఫోన్ చేశారు, వాళ్ళతో కూడా ప్రార్థన చేయాలి. ఇప్పుడు బద్వేల్ నుండి సనత్ నగర్కు పంపాం. మళ్ళీ బద్వేల్కి వెళ్ళాడు, బాగలేడని. మరి తన కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఇంకా ఈ దినము యవనస్తుల పరిచర్య, వారమంతటి పరిచర్య కొరకు ప్రార్థన చేయాలి. ఇంకా ఈ వర్షాలు కూడా చాలా ఎన్నో స్థలాల్లో వరదలు, కష్టపడుతున్నారు ప్రజలు కూడా. వర్షాలను బట్టి కూడా తుఫాన్, సైక్లోన్ దేవుడు కనికరించినట్టు. కరోనా వ్యాధి కూడా మందు ఏదన్నా మంచిది కనిపెట్టి నివారణ వచ్చినట్టు. అన్నిటికంటే ముఖ్యంగా మనుషులు దేవుని వైపు మారాలి. లోకమంతా, క్రైస్తవ దేశాలు ముఖ్యంగా మారాలి. వారికి
మారు మనసు కావాలి. మన దేశంలో కూడా నామకార్థ క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. విశ్వాసులు కూడా రుణస్థులుగా జీవించాలి. క్రీస్తుని బట్టి దేవుడు మమ్మల్ని కనికరించాలని రుణస్థులుగా జీవించాలి. అతిశయం లేదు. సహోదరులు చెప్తారని మొదలు చెప్పారు. తండ్రి, పరిశుద్ధులైన యేసుప్రభువా, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వందనములు. ప్రియమైన తండ్రి, ఇంకైనా మన దేవుడు ఇదే ప్రార్థన కూడా నన్ను జ్ఞాపకం చేసుకున్నాక తండ్రి, మరి మీ యొక్క కృప చేత దయచేత నన్ను జ్ఞాపకం చేసుకుని తండ్రి, గొప్పదైన తండ్రి మీ యొక్క సన్నిధి వాక్యం మీరు నాకు మాకు అనుగ్రహించినందుకే చాలా ఇష్టం. స్పష్టంగా నాతో మాట్లాడినందుకే స్థుతించి ఆరాధిస్తున్నాను తండ్రి. దావీదు